వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ కార్యకర్తపై అత్యాయత్నం జరిగింది. వర్ధనపేట నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ మహేష్ పై దుండగులు పిటోల్ పోసి నిప్పంటించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పత్తి కుమార్ దాడికి పాల్పడినట్లు బాధితుడు ఆరోపించారు. ఎన్టీఆర్ నగర్ కు చెందిన మహేష్ వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజ్ కు అత్యంత సన్నిహితుడిగా ఉంటూ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. మహేష్ తన ఇంటికి వెళ్తుండగా కాపు కాచి అడ్డుకొని దాడికి పాల్పడ్డారు. వంటిపై మంటలు అంటుకోవడంతో పరుగులు తీశారు. గమనించిన స్థానికులు వెంటనే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మహేష్ పై దాడి చేశారన్న సమాచారంతో వర్ధనపేట ఎమ్మెల్యే నాగరాజు ఎంజీఎం ఆసుపత్రికి చేరుకున్నారు. మహేష్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మహేష్ ను ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితుడికి మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. వేరే కార్యక్రమం ఉంటే అడిగి వేసిన కాంగ్రెస్ పార్టీలో సొంత కరెన్స్ లేదని అది వేరే రకం జరిగింది. అయిపోయిన తర్వాత కోణాలు అంతా జరిగిన తర్వాత నేను లాస్ట్ అంతా అయిపోయింది. జన్ను మాది ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి గిడికి రానంటే ఈ టైంలో ఎందుకు తీయానంటే అన్నాను రా. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్, అని ఇక్కడ చూస్తున్నాము, అసలు ప్రత్యక్ష దాడులు అనేవి వరంగల్ నగరంలో పెరిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ ఎమ్మెల్యేకు ప్రధాన అనుచరుడుగా సోషల్ మీడియాలో చాలా చురుకైన పాత్ర పోషిస్తున్న ఆడేపు మహేష్ మీద ఈ పత్తి కుమార్, ఇతను ఒక రౌడీ షీటర్, ఒక మర్డర్ కేసులో ఉన్నాడు. పత్తి కుమార్ తన గురించి ఏం చెప్పావు అని చెప్పేసి మధు అండ్ సంపత్ ఇద్దరి ద్వారా అతన్ని ఇంటి నుండి పిలిపించుకొని మద్యం సాగించుకుంటూ ఒక్కసారిగా ఇతను వచ్చి దాడి చేస్తాడు. నా గురించి ఎమ్మెల్యేకి ఏం చెప్తాడు? నేను గతంలో ఎమ్మెల్యేతో బాగా ఉండేవాడిని, కానీ నా గురించి నేను హత్య చేసిన విషయం గురించి, నా రౌడీ షీటర్ గురించి, నేను చేస్తున్న ఆ ఆధారాల గురించి నువ్వు ఏం చెప్తుంటావు? అందుకే నన్ను వాళ్ళ పార్టీ నుండి సస్పెండ్ చేశాడు అని చెప్పేసి ఈ మహేష్ మీద దాడి చేయడం జరిగింది. అది కూడా పెట్రోల్ తో వెనక నుండి ఒక్కసారిగా పోసి నిప్పంటించడంతో స్థానికులు అక్కడున్న అరుపులు, అతని పరుగులు చూసి వెంటనే అతన్ని తీసుకొని ఎంజీఎం చికిత్స కోసం తీసుకొని వస్తారు. పోలీసులకు సమాచారం ఇస్తారు. ఆ పోలీసులకు సమాచారం ఇచ్చిన విషయంలో పోలీసులు చేరుకునే లోపే ఎంజీఎంకి వస్తారు. ఈ లోపల ఈ విషయం తెలుసుకున్న కేఆర్ నాగరాజు, ఎవరైతే వర్ధనపేట శాసనసభ్యుడు, ఎంజీఎం కు చేరుకొని అక్కడున్న పరిస్థితిని పరిశీలించి వైద్యులతో మాట్లాడతాడు. ఎలా ఉంది అనే మెరుగైన వైద్యం దొరుకుతుందా, లేకపోతే హైదరాబాద్ నిమ్స్కి తరలించాలా అని చెప్పేసి వైద్యులతో మాట్లాడి చికిత్స బాగానే జరుగుతుందని చెప్పడంతో అక్కడే ఉంచాడు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరామర్శించాడు. కానీ ఈ విధంగా ప్రత్యక్ష దాడులు చేయడం అనేది, అది కూడా హత్య చేసే ప్రయత్నం చేయడం అనేది ఇది ఏమైన చర్య. వీరిని కఠినంగా శిక్షించాలి. ఇంకెవరు కూడా ఇలాంటి ప్రత్యక్ష దాడులకు వెళ్లకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది అని చెప్పేసి రిటైర్డ్ ఎస్పీగా ఉన్న ఎమ్మెల్యే నాగరాజు తెలిసిన పరిస్థితి. మొత్తానికైతే ఈ ఘటన కోటిలింగాల గుడి దగ్గర జరిగింది. ఆ ప్రాంతం లోపల ఈ పెట్రోల్ పోసి తగలపెట్టే ఘటన అనేది స్థానికంగా సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే మహేష్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యం అయితే దొరుకుతున్న పరిస్థితి అయితే ఉంది. అని రైట్ నరేందర్, థ్యాంక్ యూ. ఓకే